మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చడంలో భాగంగా స్త్రీ శక్తి అంటే ఉచిత ప్రయాణాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభించింది. మరి ఆ విషయంలో ప్రయాణికులుగా ఉన్నటువంటి మహిళలు వాళ్ళు ఎలాంటి సౌకర్యాలు పొందుతున్నారో మనం వారిని అడిగి తెలుసుకుందాం. బస్సు కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలను మనం అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీది ఏ ఊరు? టీ నరసాపురం మాది. ఉచిత ప్రయాణమేనా? బాగానే ఉంది. ఉచిత ప్రయాణమే. మీ పేరు? సిహెచ్ బాల చాటార్ నాగబాల సుందరం. బాగుందా ప్రయాణం? బాగుంది. బాగుంది. ఎక్కువ ఎక్కుతున్నారా? ఎక్కువ వెళ్ళాలి, తక్కువ ప్రయాణాలు తక్కువే. సంతోషమేనా? సంతోషం. నా పేరు ఇంజమూడి అంకటమ్మ అండి. ఈ బస్సుకి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము చింతలపూడి నుంచి జంగారెడ్డిగూడెం హాస్పిటల్. ఎంప్లాయ్ అమ్మా? లేదు లేదు, మామూలు ఎంప్లాయ్ కాదు. ఎంత అవుతుందండి ఛార్జ్? చింతలపూడి నుంచి జంగారెడ్డిగూడెం రావాలంటే ఇదివరకు 200 అయ్యేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా వేస్తారు కాబట్టి బాగానే వచ్చాము. బాగానే ఎక్కువ మంది ఉంటున్నారా బస్సులో? బాగానే ఎక్కువ మందే ఉంటున్నారండి. సీట్లు దొరుకుతున్నాయి? సీట్లు దొరుకుతున్నాయండి. దొరికినాయి ఈ రోజు అయితే. అందరికీ దొరికినాయండి. అమ్మ బాగున్నారా? బాగున్నామండి. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? బేవరం నుంచి అండి. దేవరం నుంచి. టికెట్ ఎంత అమ్మా ఛార్జ్ మీకు? 80 అండి. బేవరం నుంచి జంగారెడ్డిగూడెం 80 అండి. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉచిత బస్సు ఫ్రీ పథకం పెట్టారు కదా, డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా? తీసుకోలేదండి. మరి ఎలా అమ్మ ఇప్పుడు? ఆధార్ కార్డు ఇమ్మన్నారండి. ఇప్పుడు ఈ పథకం మీకు ఎలా అనిపిస్తుందమ్మా? బాగానే ఉందండి. బాగానే ఉందమ్మా. ఏమ్మా, ఉచిత బస్సుకి టికెట్లు తీసుకుంటున్నారా? లేదు సార్, చాలా బాగుంది. అందరూ హ్యాపీగా. మరి ఏమి ఇస్తున్నారు? ఆధార్ కార్డు వేసి చూపిస్తే సరిపోతుంది. ఎన్నికల గుర్తింపు కార్డుకి ఏమన్నా? లేదండి, ఆధార్ కార్డు, ఎన్నికల కార్డు అని ఏదైనా పర్వాలే, కానీ చాలా బాగుంది. కృతజ్ఞతలండి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదములు. సచివాణి అండి నా పేరు. తణుకు నుంచి వస్తున్నాను నేను. కామరగోట వెళ్ళాను ఫంక్షన్కి. ఫ్రీ బస్సు సర్వీస్ బాగున్నది. మీకు అక్కడి నుంచి ఫ్రీయేనమ్మా? తణుకు నుంచి కూడా మధ్యలో బస్సులు మారినా ప్రతి బస్సు కూడా ఫ్రీయేనండి. అందరూ ఆధార్ కార్డు అడిగి చూపించమంటున్నారు. బాగున్నది సర్వీస్ అదిని. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకం బాగున్నది, ప్రజలకు ఉపయోగపడుతుంది. కొంచెం బస్సుల సర్వీస్ పెంచితే జనాలకి ఇంత ఇబ్బంది ఉండదేమో అని నా అభిప్రాయం. అమ్మ నమస్తే, బాగున్నారా? బాగున్నామండి. ఎక్కడి నుంచి అమ్మా? నేను పోలవరం నుంచి జంగారెడ్డిగూడెం రోజు డైలీ ప్రయాణం చేస్తూ ఉంటామండి. నేను జంగారెడ్డిగూడెంలో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి నా ఛార్జెస్ పెట్టుకొని డైలీ 60 రూపాయల ఖర్చుతో రానుబోను 120 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా మాకు 120 రూపాయలు డైలీ ఆదా అవుతుంది. ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తున్నాం. మేము ఆధార్ కార్డు చూపిస్తున్నామండి. ఆధార్ చాలండి. మాకు చాలా లబ్ధి పొందిన స్త్రీలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అంకనగూడెం సార్, మండలం జీలిమిల్లి మండలం సార్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? డైలీ ఎక్కడైనా ఎంప్లాయ్? లేదు సార్, మామూలు పని ఉండి హాస్పిటల్ పని మీద వచ్చింది. పర్లేదు, బస్సు టైంకి వస్తుంది? వస్తుంది సార్. ఎంతమంది వస్తున్నారు? ఫుల్గానే వస్తున్నారు సార్, బస్సు ఫుల్గా. మీరు ఇప్పుడు ఇదివరకు మెరుగేనా? మెరుగే సార్. మీరు కార్డు టికెట్ ఎలా తీసుకుంటున్నారు? టికెట్ ఆధార్ కార్డు ఫ్రీ కదా సార్? ఆధార్ కార్డు చెప్తున్నారా? ఏదైనా చెప్తున్నారా? లేదు సార్, ఫ్రీయే. ప్రయాణం అంతా బాగుందా? బాగుంది సార్, బాగుంది సార్. మొత్తానికైతే బాగుంది. బస్సు సౌకర్యం బాగుంది. బస్సులు కుట్టాయానికి వస్తున్నాయి. మా పేరు దివ్య. మీ పేరు దివ్య. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? బొరంపాల్ వాటర్ రోడ్. బొరంపాల్ వాటర్ రోడ్ నుంచి. ఈ మన చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం పెట్టారు కదా, ఎలా అనిపిస్తుందమ్మా మీకు? బాగా అనిపిస్తుంది. అమ్మ, మీది ఏ ఊరు? అది ఆవుకోడండి, ప్రకాశరాపాలెం దగ్గర. ధనలక్ష్మి అండి. ఉచిత బస్సు మీరు టికెట్ తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదు, టికెట్ తీసుకుంటున్నామండి ఆధార్ కార్డు మీద. ఆధార్ కార్డు డబ్బులు ఇచ్చి కాదండి, ఆధార్ కార్డు చూపిస్తే ఇస్తున్నారు. ఈ ప్రయాణం మీకు సౌకర్యంగానే ఉందండి. బాగానే ఉంది కదా. దీని గురించి ప్రభుత్వానికి మీరు ఏమన్నా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు? సలహాలు గట్రా ఏం లేవండి. ఆడవాళ్ళకి మట్టుకి చాలా బాగా చేశారండి, స్త్రీలకు మట్టుకి. నమస్కారాలు, ధన్యవాదాలండి సీఎం సార్కి. అమ్మ, మీరు కూడా? మాది కడపిల్గూడెం అండి. మేము చింతరుపతి వచ్చి
మధ్యాహ్నం స్వామి గుడికి వచ్చామండి. రోడ్లు బాగోకపోవటం వల్ల బస్సులు ఆగుతున్నాయి తప్పితే ఉచిత బస్సులు బాగానే పనిచేస్తున్నాయండి. ఆధార్ కార్డు చూసి టికెట్ ఇస్తున్నారండి. మీరు ఎంత సేవ్ అవుతున్నారు? మేము బస్ వల్ల సేవ్ అయ్యేది తాడపల్లిగూడెం నుంచి జంగారెడ్డిగూడెం ఎంత ఉందో అంత సేఫ్ అవుతుంది. 60 రూపీస్ 70 రూపీస్ ఉంటాయి కదా, అవి సేఫ్. చాలా సంతోషంగా ఉందండి. గవర్నమెంట్ స్త్రీలకి పెట్టిన దాని గురించి, స్త్రీల గురించి ఆలోచించి చాలా హ్యాపీగా ఉంది. నా పేరు నిర్మలా అండి. నేను జంగారెడ్డిగూడెంలో వెంకటేశ్వర కాలేజీ డిగ్రీ చదువుతున్నా. ఈ బస్ వల్ల నాకు చాలా యూజ్ అవుతుంది, మనీ కూడా చాలా సేవ్ అవుతుంది. చంద్రబాబు గారు బాగా పెట్టారు ఈ స్కీమ్. థ్యాంక్ యూ సో మచ్. జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్లో మనం ఉన్నాం. ఇప్పుడు వరకు కూడా ఇక్కడ ఉచిత ప్రయాణం చేసేటువంటి మహిళలను మరి వాళ్ళు పడుతున్నటువంటి పరిస్థితి ఏంటని మేము అడిగి తెలుసుకున్నప్పుడు చాలామంది మహిళలు తమ ఉచిత ప్రయాణంపై హర్షం వ్యక్తం చేశారు. అదే రీతిగా కొంతమంది బస్సులు మరి టయానికి రావట్లేదని, అలాగే ఇంకా ఎక్కువ బస్సులను పెంచితే మహిళలకు ఇంకా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పేసి వారు మహిళలు తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సీఎం చంద్రబాబు గారు తీసుకొచ్చిన ఈ స్త్రీ శక్తి లేకపోతే మహిళా ఉచిత బస్సు ప్రయాణం గురించి మరి మధ్యతరగతి మరి మహిళలకు, పేద మహిళలకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, చిరు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, అలాగే పల్లెటూర్ల నుంచి పట్టణాలకు వచ్చి చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వారు తెలియజేశారు. ఓవర్ టు సుమన్ టీవీ.